గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకున్నాం. సిమిలర్గానే కాంగ్రెస్ కేంద్రంలో వస్తే మీరు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి దేశ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కావాలని మీరు కోరుకున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల క్రితం అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల పేరుతో ముందుకు వచ్చి అధికారంలోకి వచ్చి ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందంటారా, అవుతుందంటారా? అంటే నేనేమంటున్నానంటే ఈ గ్యాసు ఉచితము, లేకపోతే 500 గ్యాసు, లేకపోతే బళ్ళల్లో ఫ్రీగా ఉండి వెహికల్ అన్నప్పుడు ఇవన్నీ కూడా సరైన పథకాలు కాదు అని నేను అనుకోను. ఇప్పుడు అది అధికారం రావడానికి ఉపయోగపడే పథకాలు కావచ్చు, కానీ నేనేమంటానంటే ఒక మనిషి మౌలికంగా అభివృద్ధి చెందడానికి ఏం కావాలా అనేది చాలా కీలకమైన విషయం. ఆయనకేం కావాలి? ఒక కుటుంబంకి ఉచితంగా నాణ్యమైన పిల్లలకు విద్య కావాలి, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి, వాళ్ళకు ఒక మంచి హాస్పిటల్ కావాలి, వాళ్ళకి ఉపాధి కావాలి. అందరూ కూడా ₹1 కిలో బియ్యం కొనుక్కోకుండా 100 రూపాయలు కొనుక్కునే స్థితికైనా వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకు ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. సో ఇవేమి ఇవ్వకుండా నీకు అన్నీ ఉచితం ఇస్తాం, కిలో బియ్యం ఇస్తాం, లేకపోతే నీకు గ్యాస్ ఉచితంగా ఇస్తాం, లేకపోతే నువ్వు బస్సులలో ఉచితంగా పో, ఇవన్నీ ఏంటంటే టెంపరీ రిలీఫ్, టెంపరీగా కొంత ఇస్తే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ వెసులుబాటు. ఈ టెంపరీ వెసులుబాటు వల్ల నీకు ఏంటంటే వాయిదా వేయడం, అంటే నువ్వు ఆ డబ్బులు కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇయ్యరుగా. అవన్నీ ఎవరి మళ్ళీ పౌరులే. ఇప్పుడు బస్సులు ఉచితం పేరు మీద బస్సులు ఇవాళ రేపు మొత్తం ఉల్లిగడ్డలు పెంచుతాడు, ప్రతిదాని ధర పెంచేస్తాడుగా. గ్యాస్ ఇస్తాడు నీకు 500కే, బట్ గ్యాస్ 500కి ఇచ్చి ఒక్కొక్క కిలో ఉల్లిగడ్డ నీకు 150-200 చేస్తాడు. అవునా? నూనె ఇప్పుడు 100 రూపాయల నూనె ఏం చేస్తాడు? 200 చేస్తాడు. తర్వాత ఇట్లాంటి మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కొనుక్కోవాల్సిందే కాదు. కేవలం నువ్వు ఇచ్చే 5 కిలోల బియ్యంతో బతకడుగా ఒకవేళ పేదోళ్ళకైతే. సో మళ్ళీ అన్నీ మీదే కొనుక్కోవాలంటే వాడు మళ్ళీ సంపాదించుకోవాలి కదా. మరి సంపాదించుకోవాలంటే నువ్వు ఇచ్చే ₹1000, ముసలోళ్ళకి ఇచ్చే ₹1000, 2000, 4000 సరిపోవు. కాబట్టి ఇవన్నీ నేను టెంపరీ పరిష్కారాలు మాత్రమే అంటున్నా. పర్మనెంట్ పరిష్కారంగా ఉండాలంటే ఒక కుటుంబం సమగ్రంగా డెవలప్ కావడానికి అయ్యే పథకాలు ఉండాలి. అవేం పథకాలు? ఇంతకుముందు చెప్పాను. ఉచిత విద్య, ఉచిత వైద్యము, అలాగే ఉచిత న్యాయము, అలాగే వాళ్ళకు ఒక ఇల్లు, ఉపాధి అవకాశాలు. ఇవి అత్యంత కీలకమైన అంశాలు. వీటిని ఉచితంగా ఇచ్చేయి. కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తా, లేకపోతే కరెంటు ఉచితంగా ఇస్తా, నీళ్ళు ఉచితంగా ఇస్తా, లేదా బస్సు ఉచితంగా ఇస్తా, ట్రైన్ ఉచితంగా ఇస్తా, ఇవి కరెక్ట్ కాదు. ఈ పథకాలు ఏవి కూడా అవి ప్రజలకు బాగా మేలు చేసే పథకాలని నేను భావించాను. కాబట్టి వాళ్ళ 6 గ్యారంటీ పథకాలలో నాకు పూర్తిగా సంపూర్ణంగా ప్రజలు మారుతారు, వాళ్ళ జీవితం మారుతుందని అయితే నేను అనుకోను. ఆ 6 గ్యారంటీ పథకాలు అధికారం తీసుకొస్తే తప్ప సంపూర్ణమైన మార్పును తీసుకొచ్చే దిశగా అవి ఉండవు. వీళ్ళని మార్చలేదు కానీ వాళ్ళ జీవితాన్ని మార్చేలాగా ఉంది. అంటే రాజకీయ నాయకుల జీవితాలు మారుతాయి, వాళ్ళకి ఏంటంటే ప్రజల జీవితాలే ప్రజల జీవితాలే మారవు. ఆ 6 గ్యారంటీలు కాకుండా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితంగా ఇస్తే సరిపోతుంది, వాటిని డెవలప్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఇంటికి ఉపాధి ఉద్యోగం కల్పిమని చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి వాడికి రిక్షా ఇవ్వండి, వాడికి ఉచితంగా రిక్షా కొనియండి, తప్పలేదు. వాడికి రిక్షా నేర్పు. ఒక్కసారి నువ్వు రిక్షా ఉచితంగా ఇచ్చిన తర్వాత వాడు పర్మనెంట్గా నేను అడగడిగా ఒక ఆటో నేను నడిపొస్తుంది, నాకు ఆటో ఇవ్వండి ఉచితంగా, నేను ఆటో నడుపుకొని బతుకుతాను. అంతేగా నాకు మిగతా ఉచితాలు ఇవ్వద్దు. నాకు నా బతుకు తెరువు చూపెట్టాలి. నాకు ఉద్యోగం చదువుకున్నా, నాకు ఉద్యోగం ఇవ్వండి, నా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం ఇవ్వండి. తర్వాత నాకు ఉచితాలు అక్కర్లేదు. ఇట్లాంటి అంటే వాళ్ళ బతుకు తెరువును మార్చి వాళ్ళ భవిష్యత్తును మార్చేటట్టుగా పథకాలు ఉండాలి. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈ ఉచిత పథకాలు ఉండాలి.